ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక ఇల్లాలి పేరు పద్మావతి. ఆ తల్లి ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తుంది, ఇడ్లీలే పెడుతుందంట ఎక్కువగాను. ఆ ఇడ్లీలలో 2 ఇడ్లీలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గోడ దగ్గర పెట్టేది, ఎవరు నాగలతో ఉన్నోళ్ళు తింటారు కదా అనేసి. ఆ మహాతల్లి ప్రతిరోజు గోడ మీద 2 ఇడ్లీలు పెడుతుంది. ఒక ముసలాయన పాపం వచ్చి ప్రతిరోజు ఆ ఇడ్లీలు తీసుకెళ్తూ ఏదో కొనుక్కుంటూ పోతూ ఉంటాడు. ఈమె ప్రతిరోజు ఉదయాన్నే 2 ఇడ్లీలు గోడ మీద పెడుతుంది. ఆ ముసలాయన వచ్చి ఆ ఇడ్లీలు తీసుకొని పోతూ ఏదో గొనుగుతూ పోతూ ఉంటాడు. ఈమెకి ఆ పెద్ద ఆయన ఏమి కొనగతా పోతున్నాడో, ఆశీర్వాదం చేస్తున్నాడో ఏందో వినాలనేటువంటి కోరిక కలిగింది. ఒకరోజు ఆ గోడ కింద కూర్చొని ఆ ఇడ్లీలు పెట్టి కూర్చొని ఉంటుంది. ఆ పెద్ద ఆయన వస్తాడు, ఆ ఇడ్లీలు తీసుకొని పోతూ అతను అంటాడు, నువ్వు చేసిన పాపము నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యము నిన్ను ఎత్తుకుంటూ నీలోకి వచ్చి చేరాలి అంటూ పోతా ఉంటాడు. ఆమెకు ఆ మాటలు అర్థం కాక విపరీతమైన కోపం వస్తుంది. నేను ప్రతిరోజు ఇడ్లీలు పెడుతున్నాను, అవి తీసుకొని మా అన్నపూర్ణ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండను, లేకపోతే తల్లి సంతోషంగా ఉండాలి, ఏదో ఒకటి దీవించాలి, కానీ ఈ పెద్ద ఆయన ఏంది ఈ విధంగా అంటా ఉండని ఆమెకి బాధ కలుగుతుంది. కానీ ఏమి అనలేక ఆయన్ని మామూలుగా ఉంటుంది. కానీ ఆమె యొక్క అలవాటు మార్చుకోలేదు, ఆయన అలవాటు మార్చుకోలేదు. ఆమె ప్రతిరోజు ఇడ్లీలు పెడుతుంది, ఆయన వచ్చి వాటిని తీసుకుంటాడు, అదే విధంగా అంటూనే పోతా ఉంటాడు. ఈమె రోజు రోజుకి ఈమెలో కూడా బాధ కలుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. ఒక రోజు ఆ పెద్ద ఆయన ఎట్టయినా చంపేయాలి ఈ రోజు అనుకునేసి ఆ ఇడ్లీల మీద విషం చల్లేస్తుంది. ఈ రోజు అతను ఏ కాడికి ఉండకూడదు, ఈ రోజు నన్ను ద్వేషిస్తా ఉన్నాడు కదని చల్లిన తర్వాత అతను వచ్చే లోపల ఆమెకే మనసులో బాధ కలిగించి, అతను ఏదో తెలుసో తెలియకో పెద్ద ఆయన ఈ విధంగా గొనగతా పోతున్నాడు అనుకో, నా బుద్ధి ఏమైంది, నేను ఇలా విషపు ఇడ్లీలు పెట్టి నేను ఎందుకు ఆ పాపాన్ని మూట కట్టుకోవాలా, ఎవరు పాపం వాళ్ళు అనుభవిస్తారు కదా అని చెప్పి ఆ ఇడ్లీలు మళ్ళీ తీసేసి ఆమె కాలువలో పడేసి మంచి ఇడ్లీలే పెడతాది. ఆ ఇడ్లీలు తీసుకెళ్తూ మళ్ళీ అదే విధంగా ఆయన మాట్లాడుతూ పోతా ఉంటాడు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వాళ్ళు తలుపు తడతారు. ఎవరు ఆ తలుపు తీస్తే మురికి గుడ్డలతోటి విపరీతంగా నల్లగా అయిపోయేసి చింపిరి గుడ్డలు వేసుకొని ఒక వ్యక్తి ఎదురుగా నిలబడతాడు. అమ్మా అంటాడు. అతను సాయి చూడంగానే 2 నిమిషాలు పడుతుంది ఆమె గుర్తుపెట్టేదాన్ని. తీరా చూస్తే ఆమె కొడుకే ఎప్పుడో ఇంట్లో నుంచి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ కొడుకు తిరిగి వస్తాడు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం. ఏమరా ఇట్లా అయిపోయినని చెప్పి ఆ కొడుకుని ఓని ఏడిసి ఆ పిల్లోడిని స్నానం చేపించి మంచి బొట్టలు కట్టుకోమని చెప్పి మంచి బొట్టలు ఇచ్చి కూర్చొని పెడతాది. అప్పుడు అడుగుతుంది, ఏమరా ఏమైపోయినావరా అంటే, తల్లి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను ఇంట్లో అడిగిపోయి, కానీ ఈరోజు నేను బండి దిగి వస్తామంటే ఒక పెద్ద ఆయన పాపం ఎవరో ఒక 2 ఇడ్లీలు పెట్టి నన్ను ఆదుకున్నాడు, ఆ ఇడ్లీలు లేకపోతే నేను ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు, పడిపోయి ఉన్నాను చురకదప్పి అని చెప్తాడు. ఆ తల్లికి అప్పుడు అర్థమవుతుంది, మన ఇంట్లో నుంచి ఎక్కువమైన పెద్ద ఆయన ఇడ్లీలు మన కొడుకు పెట్టుంటాడు, ఈ రోజు పొరపాటున ఇసుపు ఇడ్లీలు కనిపిస్తుంటే నా కొడుకు నేనే చంపుకున్న దాన్ని అవుతాను, నా తప్పుని క్షమించండి తల్లి అని చెప్పేసి ఆ గురువుల్ని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తా ఉంటుంది. సో దానికని ఎవరం కూడాను వీలైతే మంచి చేసేదానికే చూడాలి తప్ప చెడ్డ చేయకూడదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉందనంటే మంచి చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, చెడ్డ చేసేవాళ్ళు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. చేతల పరంగానే కాదు, ఆలోచనల పరంగా కానీ, మనసు పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ విపరీతమైన ఆలోచనల పొల్యూషన్ ఎక్కువగా ఉండదు. అందులోంచి మనం బయటపడాలంటే కూడా మనకి గురువుల యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలి. దానికని అర్థం చేసుకొని వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసేదానికి చూద్దామండి. ఇతరులని ద్వేషించిన దానివల్ల మనకు పాపం సదప పుణ్యము రాదు. దయచేసి దీంట్లో నీతిని అర్థం చేసుకొని మనమందరము నడుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ.